మిత్రమా, ఆశకి అంతమనేది ఉండదు, డబ్బులకు పద్ధతే ఉండదు. మరి ఎవరైతే ఈ రెండింటి వెనుక పోతారో వారికి అస్సలు మనశ్శాంతి అనేదే ఉండదు. మన దగ్గర ఏదైతే ఉందో వాటిపై మనం తృప్తి పడితే మన జీవితం హాయిగా సంతోషంగా ఉంటుంది. ముందు కాలంలో అందరూ కలిసి ఒకే దగ్గర ఉండేవారు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరు కిలోమీటర్లు దూరంలో ఉంటున్నారు. ఒకడు తప్పు చేస్తే తెగ నీతులు చెప్తారు, అదే తప్పు వాళ్ళు చేస్తే కారణాలు చెబుతారు. ఇలాంటి నైజం ఉన్న వాళ్ళు మన చుట్టుప్రక్కనే ఉంటారు. మనిషిని వస్తువుని ఒకేలా చూస్తున్నారు ఇప్పటి మనుషులు. ఎలా అంటే వస్తువు కొత్తగా ఉన్నప్పుడు ఇష్టంగా కొంతకాలం వరకు చూసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత పక్కన పడేస్తారు. కోపంగా బూతులు మాట్లాడి మనకు తిట్టిన వారిని నమ్మవచ్చు, కానీ తీపి మాటలు మాట్లాడే వారిని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలు లక్షలు సంపాదించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లోకంలో పొందడం మరీ పోగొట్టుకోవడం అనే ఈ రెండు ప్రక్రియలు కనుక లేకపోతే సమయానికి నమ్మకానికి విలువ ఉండేది కాదేమో. చాలామంది కాలం మారింది అంటుంటారు. కాలం ఎప్పుడు ఒకేలానే ఉంటుంది, మనుషుల మనసే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. మనిషికి కృషి మరియు పట్టుదల ఉంటే అతనికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఈ లోకంలో నువ్వు ఒకరిని అడిగితే 1000 మంది నీకు సలహా ఇస్తారు, మరి 1000 మందిని సహాయం చేయడానికి అడిగితే ఒకరు చేస్తారు. నీకు ఎవరైతే అవమానించారో వారే నిన్ను సలాం కొట్టేలా ఎదగాలి. మగవాడి దగ్గర డబ్బులు ఉంటేనే విలువ ఉంటుంది, అడిగింది ఇస్తే పిల్లల దగ్గర, బాగుంటే బంధువుల దగ్గర. ఇది రాసి పెట్టుకో మిత్రమా. మనం ఊహించనిది మనకు జరిగితే అప్పుడు లేచి నిలబడే ధైర్యం మనకు ఉండాలి. అప్పుడే మనమేంటో మనకు తెలుస్తుంది. బలవంతుడు అతని రేపు బాగుండాలని కష్టపడతాడు, మరి బలహీనుడు అతని గతం గురించి చింతిస్తుంటాడు.